చదవబడిన లేఖన భాగములు గమనిస్తూ యెషయా గ్రంథము 55:1-13, యాకోబు పత్రిక 4:13-17, అదే రీతిలో సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 4:16-21 వచనాల్లో ఉన్న ప్రాముఖ్యమైన అంశము, మరి ముఖ్యముగా పాత నిబంధన భాగము సువార్త పాఠ భాగమును కానీ మనం గమనిస్తూ అందులో ఉన్న వేదాంతము మరియు అందులో ఉన్న సువార్త ఏమిటో ముందు మనం తెలుసుకొని తదుపరి అది మనతో ఏ రీతిగా ఈ 2026 నిమిత్తమై మాట్లాడుతుందనే విషయాన్ని మనము గమనించుకుంటాము. యెషయా గ్రంథము 55:1-13 వచనాల యొక్క సందర్భమును గమనించినట్లయితే, బబులోను చెరలో ఉన్న వారికి లేక ఆ చెర వలన కలిగిన గాయాలు నిమిత్తం కూడిన ఇశ్రాయేలు జనాంగంకి ఈ యొక్క సువార్తని వారు, ఈ యొక్క పుస్తకముని వారు రాయిచున్నారు. అలనాడి వారి యొక్క పరిస్థితిని కూడా మనము గ్రహించుకోవాలి. వారి యొక్క భూమి పోయింది, మత స్వేచ్ఛ పోయింది, సంతోషం సమాధానము పోయింది, కుటుంబాలు చల్లా చెదరైపోయినాయి. ఒక విధముగా వారు దేని యందు ఆశించారో వారి యొక్క వేదాంత దృక్పథాలు, వారి యొక్క ఆధ్యాత్మిక సత్యాలు కూడా నెమ్మదిగా కృషిస్తూ ఉన్నవి. ఆ నేపథ్యములో పదే వారు వేసుకుంటున్న ప్రశ్నలు, దేవుని యొక్క శక్తి ఎక్కడా, యెహోవా ఎక్కడా, ఆయన సన్నిధి ఎక్కడా, ఆయన యొక్క విశ్వాసము ఎక్కడనే పదే ఉంటున్న ప్రశ్నలు. ఆ సంఘటనలో కూడా వారి యొక్క విశ్వాసము ఎంతో గట్టిగా పరీక్షింపబడతా ఉన్నది. ఈ విషయములో, ఈ దీన స్థితిలో ఈ అనగదొక్కబడి ఉన్న ఇశ్రాయేలు జనాంగము వారి యొక్క శ్రమలో ప్రవక్త రాస్తున్న మాటలు, విరిగి నలిగిన ఇశ్రాయేలు జనాంగమా, నిరీక్షణతో ఉండుడి, యెహోవాని మీరు నమ్మి ఉన్నట్లయితే మీరు దీవించబడతారు. ఈ యొక్క విషయముని ఏ రీతిగా వివరించారో అనేది ఒక్కసారి మనం గమనించుకుందాం. ఫస్ట్, ఇట్ ఈజ్ అన్ ఇన్విటేషన్, ఒక పిలుపు ఇచ్చుచున్నారు. గ్రామాల్లో ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. నేను నార్దర్న్ ఆంధ్రలో కొంతకాలము పాదిరిగా పనిచేస్తున్నప్పుడు పల్లెటూరులో ఎలాగ పిలుస్తారంటే, అప్పుడు ఫోను ఇవన్నీ ఉండేవి కాదు. ఓయ్ అంటారు, ఓయ్ వరాలో అనేది ఎక్కడో ఉంటుంది, అమ్మాయి కూడా కనపడదు, ఓయ్ అంటుంది. అలాంటి భాష నేడు కూడా ఓయ్ సారో, ఓయ్ అమ్మో, నేడు కూడా ఎవరు మాట్లాడుతూ ఉంటారు? రోజు మన గృహాల దగ్గరికి అమ్ముకోవడానికి వచ్చుచున్నవారు, అమ్మో అయ్యో రండి, పిలుపు. ఈ రీతిగా రచయితుడు ఇటువంటి భాష హోయ్ హీబ్రూలో మాట్లాడుతూ ఒక పిలుపు, ఒక ఇన్విటేషను వారికి ఇచ్చుచున్నారు. ఈ ఇన్విటేషన్ చాలా విచిత్రమైనది, ఈ పిలుపు చాలా విచిత్రమైనది. దేని గురించి పిలుస్తున్నారు? ఆకలిగా ఉన్న వారందరూ రండి, రూకలు అనగా డబ్బులు లేనివారు ఆహారము కొనుక్కోండి, తాగండి, దీని మీద ఎటువంటి రేటు లేదు, రండి, పాలు తీసుకోండి, రండి, ద్రాక్షరసము తీసుకోండి. ఇట్ ఈస్ గోయింగ్ కాంట్రరీ టు ద సొసైటల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎకానమీ మనకి మన యొక్క డబ్బుతో కూడి ఉన్న నిబంధనలు ఎలాగుంటాయంటే, డబ్బు ఇస్తేనే కానీ వస్తువు ఇవ్వరు. అది మన యొక్క సమాజం.
కానీ ఆలనాడు ప్రవక్త విరిగి నలిగిన వారి యొక్క ఏమీ లేదని గమనిస్తూ వారికి ఎక్కడలేని నిరీక్షణ కలగడానికి దేవుని యొక్క పిలుపు ఏ రీతిగా ఉన్నదంటే, మీ స్థితిగతులను మేము గమనించుచున్నాము, మీ దీనత్వమును మేము గమనించుచున్నాము, ఇలాంటి వారిదే రండి రండని యెహోవా యొక్క మాటలు ప్రవక్త ద్వారా వెల్లడించుకుంటున్నట్లుగా మనకి కనపడుతుంది. ప్రవక్త కోరేది 2 విషయాలే ఇక్కడ. ఒకటి, లిసన్, వినండి. 3 సార్లు మాట్లాడతారు ఈ మాట. 3 సార్లు ఈ పదము తీసుకుంటారు. ఎక్కడ? 2వ వచనములోను 3వ వచనంలో. చెవియగుము, వినుము. మీరు విన్నట్లయితే పిలుపులో దేవుని యొక్క కృపని ఇవ్వబడుతున్నప్పుడు వారి నుండి జవాబు ఏ రీతి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఫస్ట్ యు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, లిసన్ టు ద కాల్ అండ్ యు కమ్. దేవుని యొక్క వాక్యను మీరు వినండి, ఆ పిలుపుని మీరు వినండి, దేవుని యొక్క సన్నిధికి మీరు రండి, మీకు కావలసింది అనుగ్రహింపబడుతున్నది. మీరు కానీ వచ్చినట్లయితే అలనాడు దావీదు మహారాజుతో చూపిన శాశ్వత కృపను మీకు అనుగ్రహింపబడును. దిస్ గ్రేస్ ఈజ్ గోయింగ్ టు బి గివెన్ టు యూ. ఇది కేవలము డబ్బుతోనే కాదు, ఒక వ్యక్తి యొక్క జీవితము అల్లబడి ఉన్నదని ఇక్కడ వివరిస్తున్నారు. దేని వలన కాదు కానీ కేవలం దేవుని యొక్క కృపను బట్టి ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో దీవించబడుతున్నారు. కృప ద్వారానే జీవించడానికి అవకాశము ఉన్నది. రక్షణ, విమోచన వేరే సంఘటనల వల్ల కాదు. ప్రవక్త చెప్పేది ఏంటంటే, కేవలము దేవుని యొక్క కృప మీ పరిస్థితులను, మీ స్థితిగతులను చూచి ఉచితముగా ఇవ్వబడిన ఈ పిలుపుని కానీ మీరు అంగీకరించినట్లయితే మీపై శాశ్వత కృప కుమ్మరింపబడుతున్నది. 6వ వచనంలో 7వ వచనంలో అంటారు, ఏమనుందమ్మా? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో నుండగా ఆయనను వేడుకొనిది. సీక్ ద లార్డ్ వెన్ హీ ఈజ్ నియర్ యూ, వెన్ హీ కెన్ బి ఫౌండ్. ఇక్కడ ఉన్న భాష, ప్రతి భాషలో మీరు గమనించినట్లయితే, దేవునితో కూడి ఉన్న సమ్మతిక భాషను కానీ గమనించినట్లయితే, ప్రతి సమయంలో దేవుడు ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, పదే పదే తక్కిన వారి ద్వారా ప్రజలకి ఒక అవకాశమును అనుగ్రహిస్తున్నారు మరొకసారి ఆయన సన్నిధికి తిరిగి రావడానికి. కారణం ఏంటంటే, అలనాడు బబులోని చెరలో ఉన్నప్పుడు అనేక మంది ఇశ్రాయేలు చెరలో లేక బబులోని ఉన్న పద్ధతులు, నియమాలకి అలవాటైపోయి అటువంటి జీవితమును వారు జీవించుచుండగా, వారు దేవుని యొక్క రీతి నుండి, దేవుని యొక్క ఆలోచనల నుండి, దేవుని యొక్క మార్గము నుండి ఎంతో దూరం అయిపోయిన నేపథ్యంలో ఇది మరి ఒక తరుణము వారికి ఇస్తున్నారు. తిరిగి రండి, యెహోవా మీ యందు ఉన్నారు, మీ సన్నిధిలో ఉన్నారు. అది చూచి గ్రహించి మీరు తిరిగి వచ్చినట్లయితే ఆయన మీ పాపములు క్షమించడానికి సిద్ధముగా ఉన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే ఆఫ్ హౌ గాడ్ షోస్ హిస్ గ్రేస్. ఎంతో సుందరమైన రీతిలో దేవుని యొక్క కృప ఇటువంటి స్థితిగతుల్లో కుమ్మరింపబడుతుంది. అది కూడా ఎలాంటి వారి కంటే, దేవుని యొక్క సన్నిధి నుంచి దూరమైన వారు, పాపములో మునిగి ఉన్నవారు. మరి కొన్ని కఠినమైన మాటలు ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మరి ఒక విధంగా దుష్టుడు అలాంటి అటువంటి భాషలు కూడా మనకు కనపడతా ఉంటుంది. ఏదైనా కానీ దేవుని యొక్క సన్నిధి నుంచి దూరమైన వారికి దేవుని యొక్క
యొక్క కృప, పాపక్షమాపణ ఇవ్వబడుచున్నది. ఈ యొక్క నేపథ్యంలో రచయిత లేక ద ప్రాఫిట్, ప్రవక్త మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క త్రోవ, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క త్రోవని కంపేర్ చేసుకుంటూ చూపిస్తున్నారు. ఏమంటున్నారంటే, బబులోను చెరలో ఉన్నవారులారా, మీ యొక్క స్థితిని మీరు చూడండి. మీరు బబులోని యొక్క సిద్ధాంతములు, వారి యొక్క పద్ధతులను మీరు పాటించారు. ఎంతో కష్టపడ్డారు, ఎంతో శ్రమపడ్డారు, మీ మార్గమును మీరు ఎంచుకున్నారు, మీ ఆలోచన ప్రకారంగా మీరు వెళ్ళిపోవడం జరిగింది. కానీ మీరు ఎంత కష్టపడినా మీరు దీవించబడలేదు, ఎంత కష్టపడినా మీరు సుఖపడలేదు, ఎంత కష్టపడినా మీరు విమోచింపబడలేదు. కానీ దేవుని యొక్క మార్గమును, దేవుని యొక్క ఆలోచనలు గమనించినట్లయితే మీకు నిరీక్షణ ఉన్నదని వీరు ఇక్కడ సెలవిస్తున్నారు. ఈ యొక్క మాటకి హామీ ఒక చక్కటి అలంకారము 10వ వచనములో మనకి తెలియజేస్తున్నారు. ఒకటి హిమము, రెండవది వర్షము. మనకి వర్షము గురించి బాగా తెలుసు. ఎవరికైనా పొలాలు ఉన్నాయండి ఇక్కడ? అందరు దాసేసుకుంటున్నారు చేతులు, ఎవరు చెప్పడం లేదు. చెప్తే ఎక్కడ తేడా అయిపోతుంది. సంఘం నన్ను ఏమనుకుంటారు, ఉన్నా కూడా లేనట్టుగా చూపిస్తున్నాను, ఊరికే సరదాగా అంటున్నాను లేండి. ఏదైనా కానీ మనకందరికీ తెలిసింది, దిస్ ఈజ్ కామన్ నాలెడ్జ్. పొలములో నీటి బొట్టు పడితేనే గింజ బయటికి వస్తుంది, గోధుమ కనపడుతుంది. ది మెటఫర్ ఆఫ్ రెయిన్ ఈజ్ ది అష్యూరెన్స్ ఆఫ్ సీడ్ అండ్ సస్టైనబిలిటీ. ఈ అలంకారం ఏం తెలియజేస్తుందంటే, నీటి ద్వారా ఏ నిమిషం ఆ బొట్టు నీరు మీలో పడుతుంది, విత్తనములాగా బయటికి రావడమే కాకుండా మీకు జీవితముని ముందుకు తీసుకెళ్లే శక్తి అది మీకు ఇస్తుంది. ఆ మాట మాట్లాడుతూ దేవుని యొక్క వాక్కు ఇలాంటిదే. ఏ నిమిషము దేవుని యొక్క వాక్యము మీ హృదయాల్లోకి వస్తుందో, మీ జీవితంలోకి వస్తుందో, ఇట్ ఈస్ గోయింగ్ టు సస్టైన్ యువర్ లైఫ్, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని చక్కటి మాటలతో ఈ ప్రవక్త 55వ అధ్యాయాన్ని ముగించడము జరుగుతున్నది. ప్రజల యొక్క పరిస్థితి, సృష్టి యొక్క పరిస్థితి, ఆ దీన స్థితిని చూస్తూ దేవుడు యెహోవాలోనే, ప్రవక్త యెహోవాలోనే విమోచన ఉన్నదని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, లూకాసు వార్త 4వ అధ్యాయము 16 నుంచి 21 వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఈ గొప్ప వాక్కు, ఈ నిరీక్షణ, ఈ కృప క్రీస్తులో సంపూర్ణం అవుతున్నదనే విషయం ఇక్కడ మనకి కనపడుతుంది. మరొకసారి ఆ సందర్భముని ఒక్కసారి గమనించుకుందాం. సందర్భము ఏమిటంటే, రచయితకారుడు లూక్ ఎంత చక్కగా దీన్ని ప్లేస్ చేస్తున్నారంటే, ఫస్ట్ టైం పెడుతున్నారు యేసయ్య యొక్క బాప్తిజంను గురించి వివరిస్తున్నారు 3వ అధ్యాయంలో. తదుపరి 4వ అధ్యాయంలో ఆయన శోధనల గురించి వివరిస్తున్నారు. దాని తర్వాత ఈ యొక్క భాగాన్ని తీసుకొని రావడం జరిగింది. అనగా బాప్తిసములో యేసయ్య ఎవరో అనే మాట స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. దేవుని కుమారుడు. అరణ్యములో ఉన్న సంఘటన ఏ రీతిగా మనకి తెలియజేయడం జరుగుతుందంటే, దేవుని యొక్క కుమారుడికి అప్పగించిన పరిచర్య ఏమిటి? శోధకుడు ఏం చేస్తున్నారంటే,
నీ మెస్సయ్య పరిచర్య, నీ బాధ్యతని తప్పుదారిలో నడిపించడానికి ప్రయత్నం చేయుచుండగా యేసయ్య దాన్ని ఎదుర్కొని ఆయన యొక్క ఆలోచనల్లో దేవుని యొక్క రీతి, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఆలోచన కట్టుబడి ఆయన జయప్రదంగా బయటికి రావడం జరిగింది. ఈ యొక్క గొప్ప విషయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి అలవాటు ప్రకారముగా అలనాడు నజరేతులో ఉన్న ఆరాధనకి ఆయన రావడము జరిగింది. అది మనం చదవబడిన లేఖన భాగము. గ్రంథము ఇవ్వబడినది యెషయా. ఆయన ఎలా ఎంచుకున్నారంటే యెషయా 61:1-2 వచనాలు మరియు యెషయా 58:6 వచనాన్ని ఒక విధంగా మిక్స్ చేసి ఆయన చదవడము జరిగింది. ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఏ రీతిగా కనపడుతున్నాయి అంటే, అన్నట్లుగా బీదల గురించి, చెరలో ఉన్న వారి గురించి, అనారోగ్యానికి గురైన వారి గురించి, భూమి లేని వారి గురించి, అన్యాయానికి గురైన వారి గురించి, ఇటువంటి వారికి విమోచనని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ ఇందులో ఉందని చెప్పడమే కాకుండా ఆయన యొక్క పరిచర్య కూడా ఇదే దృక్పథముతో ఉన్నదని ఆయన స్పష్టంగా వివరించుచున్నారు. అందుచేత ఏ రీతికి ప్రారంభిస్తారు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకున్నది? సో బ్యూటిఫుల్లీ పుట్. వై ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అపాన్ మీ? బీదులకు సువార్త ప్రకటించడానికి. ఇంకేం చెప్పారమ్మా? చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, అనారోగ్యం ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి, హితవత్సరము ద్వారా భూమి అన్నీ పోగొట్టుకున్న వారికి, ఒక స్థితి లేని వారికి విమోచన కలిగిస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ పలకడమే కాకుండా ఏమంటున్నారంటే, నేడు, చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరనది. చాలాసార్లు మనము ఈ యొక్క మాటని మిస్ అవుతూ ఉంటాం. మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరనది. దాని తదుపరి జరిగిన సంగతి ఏంటంటే, యేసయ్య ఏమని అక్కడ పలికారో, ఏమని చదివారో వెంటనే ఆరాధన పిమ్మట ఆయన కాపర్నామునకు వెళ్ళిపోయి ఆయన చెప్పింది చేస్తూ ఉన్నారు. లుక్ ఎట్ దిస్ స్ట్రేంజ్ యాక్ట్. చెప్పడము ఆలస్యము, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరేది. లుక్ హౌ దిస్ ఇస్ ఫుల్ఫిల్డ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ టుడే, అండ్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ ఐ ఎంటర్ కాపర్నాంకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు, అనాగ్రహంలో ఉన్న వారి అనేక మందిని స్వస్థత చేసి, అనేక మందిని చేరదీసి, అనేక మందికి దేవుని యొక్క కృపను చూపించి, అనేక మందిని చేరదీసి, అనేక మందిని దీవించడము జరుగుతూ ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, జీసస్ ఈజ్ వెరీ క్లియర్. ఐ హ్యావ్ కమ్ టు రిడీమ్ పీపుల్ లైక్ దిస్. ఇలాంటి వారిని విమోచించడానికి నేను రావడము జరిగింది మీ వినికిడిలో. అందుచేత ఈ లేఖనము నెరవేరబడినది. దేవుని ప్రియమైన బిడ్డలారా, నేడు ఈ భాగాలు మనతో ఏ రీతిగా మాట్లాడుతుంది? అందరు ఇక్కడే ఉన్నారు కదండి? ఉన్నారా? వెరీ గుడ్. ఒక్క వాయిస్ పురుషుల నుంచి గట్టిగా వచ్చింది. ఎందుకంటే జనరల్గా పురుషులు ఇగ్నిషన్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. సరదాగా అంటూ ఉంటానులేండి, మీరు ఏమి పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము సరదా చేయకపోతే ఎవరు చేస్తారండి మీకు? హౌ వాజ్ 2025? 2025 ఎలాగుండిందండి? కావాలని కొంత సమయం ఇస్తున్నాను. ఎంతమందికి బాగుండింది, కలిసి వచ్చింది? ఎవరు చేతులు ఎత్తుతలేరు.
అయ్యగారు అంతేనా? స్పందన లేదు. ఎవరో ఒకరు పలికారమ్మా. నేను వేసే ప్రశ్న తప్పని నాకు తెలుసు, కానీ కావాలని అడుగుతున్నాను. సహజముగా మనము ఇచ్చే జవాబు, అబ్బాయి ఏం కలిసి వచ్చిందండి, మళ్ళీ 26కి వచ్చేలోపటికి, ఎండింగ్కి వచ్చేలోపటికి అబ్బాయి ఏం కలిసి వచ్చిందండి అంటాం. 27 ఎండింగ్ వచ్చేలోపటి అబ్బాయి ఏం కలిసి వచ్చిందండి. ఈ రీతిగా పడవ వెళ్తుంది, మనం అందులో ఉన్నాం, ఇదే రీతిలో వెళ్తుంది పరిస్థితి. అంతేనా? మనలో కొంతమంది ఏమంటాం, ఈ సంవత్సరము నా స్థితిగతిలో ఒక్కసారి ఇశ్రాయేల్ యొక్క పరిస్థితిని గమనించండి. మరొకసారి మొదటి శతాబ్ద పాలిస్తానని కూడా గమనించండి. అదే స్థితిగతులు, మనం కూడా అదే భాషను మాట్లాడుతున్నాం. నా అవసరతలో నేను శక్తిని కోరానండి, కానీ నాకు కనపడింది బలహీనతే. నేను నిరీక్షణ కోరాను, కానీ ఆ పదమే కనపడలేదు. ధైర్యము కోరాను, భయముతోనే ఉండిపోయాను. క్షమాపణ కోరాను, కానీ పదే పదే నేను ఏదో తప్పు చేశాను అనే ఆలోచనలోనే మునిగిపోయాను. న్యాయం కొరకు అడిగాను, ఎక్కువ అన్యాయమే చూశాను. స్థితి నెమ్మలముగా ఉండాలని ఆశపడ్డాను, ఆర్థిక సమస్యలో కృంగిపోయాను. స్వస్థత కోరాను, ఇంకా అలాగే ఉన్నాను. స్వేచ్ఛ కావాలన్నాను, కానీ జీవితం ఒక చెరలాగా ఉన్నది. సమాధానము కోరాను, కానీ సమస్యల బాధలు తప్ప ఏమీ లేవు. నిజమే, చాలామంది ఒంటరిగా ఉన్నట్లుగా భావిస్తాము, అన్యాయానికి గురైనట్లుగా భావిస్తాము, బేదరికంలో ఉన్నట్లుగా గుర్తిస్తాము, కొంచెం చెదిరిపోయామనేది కూడా ఆలోచన ఉన్నది. విరిగి నలిగిన వారముగా గుర్తించుకుంటాం, అవసరతలో ఉన్నామా అని తెలియచేసుకుంటున్నాము, దేవుని యొక్క సన్నిధి నుంచి కూడా దూరం అయ్యామని కూడా చెప్పుకుంటా ఉంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రతి గడియ ఈ వాస్తవ స్థితిని మనము చూసుకుంటూనే వచ్చుచున్నాం. అనేక మంది మనలో దేవుని యొక్క శక్తి ఎక్కడా, దేవుని యొక్క సన్నిధి ఎక్కడా, దేవుని యొక్క విశ్వాసం ఎక్కడా? ఆ రోజు ఇజ్రాయేలు ఏ రీతిగా మొరపెట్టారో అదే మొర మనలో కొంతమంది యొక్క జీవితాల్లో ఇంకా ఉన్నది. మన యొక్క విశ్వాసము కూడా కఠినముగా ప్రశ్నింపబడినది. ఒక్కసారి ఆలోచిద్దాం. అలనాడు ఇశ్రాయేలు వేరుగా లేరు. మొదటి శతాబ్ద పాలిస్తానలో కూడా అదే శ్రమ. నేడు కూడా చాలామంది ఇదే శ్రమ అంటున్నారు. వాక్యమును బట్టి మనం గ్రహించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, అలనాడు ఇవ్వబడిన పిలుపు నేడు కూడా అదే పిలుపు మన యందు ఉన్నది. ఓయ్ సువార్తమ్మ, ఓయ్ మరియమ్మ, ఓ యాకోబు, ఓ దావీదు, అదే పిలుపు మీ కొరకు కూడా ఇవ్వబడుతున్నది. రండి రండి,
మీరు దేని వల్ల ఆకలిగా ఉన్నారు? మీరు ఒంటరితనము వల్ల ఆకలిగా ఉన్నారు, మీరు భయము వల్ల ఆకలిగా ఉన్నారు, మీరు ఆర్థిక సమస్యల వల్ల ఆకలిగా ఉన్నారు, ఆర్థిక స్థితిలో మీరు సరిగా లేదని మీరు ఆకలిగా ఉన్నారు, ఆధ్యాత్మిక స్థితి సరిగా లేదని ఆకలిగా ఉన్నారు. ఏదైనా కానీ మీ ఆకలి తీర్చుకోవాలంటే రండి 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 రండి, ఉచితముగా మీకు ఇది ఇవ్వబడుతున్నది. ద గ్రేటెస్ట్ మిస్టేక్ we do is we do not respond to the call of God. చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే దేవుని యొక్క పిలుపుకి మనము జవాబు ఇవ్వడము చాలా తక్కువ. అందుకనే అంటూ ఉంటాము, బాధలే కష్టాలే గుర్తొస్తూ ఉంటాయి కానీ దేవుని యొక్క పిలుపు మనకి అంతగా వినపడదు. ద సేమ్ సిట్యువేషన్ వాజ్ దేర్ డ్యూరింగ్ ద టైమ్. అదే సంఘటన అలనాడు ఉన్నది. ఒకవేళ మన సంఘటన కూడా అదే రీతిలో ఈరోజు కూడా ఉన్నట్లయితే ఈ 2026లో మనము అడుగులు వేసి ముందుకు వెళుతుండగా ఉన్న గొప్ప సందేశం ఏంటంటే దేవుని యొక్క పిలుపునికి మనము జవాబు ఇవ్వాల్సిన అవసరత ఉన్నది. ఆ పిలుపు మీ రోడ్ల దగ్గర నుంచి వెళ్తుంది, మీ గృహాలకు వస్తుంది, మీ సంఘానికి వస్తుంది, మీ సమాజానికి వస్తుంది. ఇట్ ఈస్ కమింగ్ టు యువర్ కమ్యూనిటీస్ ఎవ్రీవేర్, బట్ వీ ఓన్లీ హ్యావ్ టు రెస్పాండ్ టు దట్ కాల్. ఆ పిలుపుకి మనము జవాబు ఇవ్వాల్సిందే. మనలో ఎవరైనా ఈ పిలుపుని మిస్ అయ్యామండి? తప్పుగా అనుకోబాకండి. మీ బాధల్లో మీ దుఃఖములో పిలుపు వచ్చుచున్నప్పుడు ఆ పిలుపుని మీరు మిస్ అయ్యారా? ఏమంటారు? అరే ఆ కూరలోడు ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయాడమ్మా నాకు తెలియలేదే అంటాం. అరే కూరగాయలోడు ఎప్పుడు వచ్చాడే నాకు తెలియదు, అరే ఫిష్ వాడు ఎప్పుడు వచ్చాడే నాకు తెలియదు. ఎందుకంటే పట్టించుకోలేదు. దేవుని యొక్క పిలుపును కూడా అదే రీతిలో మనం చూస్తున్నాము. నేను అప్పుడప్పుడు టైం దొరికితే ఐ లైక్ టు లిసన్ టు గాస్పుల్ సాంగ్స్ యూట్యూబ్లో. మంచి దేవుని పాటలు. అది ఒక ఇంగ్లీష్ పాట, దాంట్లో ఉన్న సారాంశము మీ యొక్క బాధలో మీ కష్టాల్లో ఇదే భావము. దేవుడు మిమ్మల్ని విమోచిస్తారు, ఆయన చాలా గొప్పవారు, ఆయన చేసే మర్మాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయని అటువంటి ధోరణిలో ఉన్న భావము. పాట అంతా జరుగుతూ ఉంది. కింద మీరు ఎప్పుడైనా కామెంట్స్ చూస్తూ ఉంటారో లేదో మీరు పెద్దగా గమనించరాదు. నేను కామెంట్ చూసుకున్నాను. అందులో ఆయన ఏమని రాస్తాడంటే, పుట్టుకతోనే నాకు గుండె ప్రాబ్లంతో పుట్టాను. నా తల్లిదండ్రులు నా స్వస్థత నిమిత్తమై ప్రార్థన చేశారు. నాకు గ్రహింపు వచ్చినప్పుడు నేను కూడా పదే పదే ప్రార్థన చేశాను. దేవా దేవా స్వస్థత కలిగించు. నా గుండె సరిగా లేదు, నాకు స్వస్థత కలిగించు. చాలా కాలము తర్వాత, అనగా 52 సంవత్సరాలు లేక 50 సంవత్సరాల తర్వాత ఆయన గ్రహించుకున్నది ఏంటంటే, దేవుడు ఆయనకి ఏ రీతిగా సహాయం చేశారంటే, ఆయన అద్భుతము, జాగ్రత్తగా వినండి, ఆయన అద్భుతము స్వస్థతలో చూపించలేదు, జీవించుటలో చూపించారు. డాక్టర్లు కేవలం 2 సంవత్సరాలు ఇచ్చారు. ఆయన అంటాడు, ఈరోజు నేను 52 ఇంకా జీవిస్తున్నాను. డాక్టర్లు అన్నారు నాకు సంతానం ఉండదన్నారు. నా కొడుకు 26 సంవత్సరాలు. దేవుని ప్రేమైన బిడ్డలారా, మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క త్రోవన, లేక దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క త్రోవన.
అప్పుడు ఇంకొక కామెంట్ ఏమంటాడంటే, మీ యొక్క మాటని చదివిన తర్వాత నేను చాలా సిగ్గుపడుతున్నాను, పశ్చాత్తము కోరుచున్నాను. ఎందుకంటే నాకు మంచి ఆరోగ్యం ఉన్నది, అయినను పదే పదే నేను దేవుని విమర్శిస్తున్నాను, పదే సనుక్కుంటున్నాను, పదే నేను గొనుగుతున్నాను, దేవా నాకు ఇది ఇవ్వలేదు అని. నీ సాక్ష్యము నాకు తెలియజేస్తుంది ఏంటంటే, దేవుని యొక్క త్రోవ, దేవుని యొక్క ఆలోచనలు మనకన్నా గొప్పవి. ఆ త్రోవ, ఆ ఆలోచన ఎలాంటిదంటే కృపతో నిండి ఉన్నదే. మనకి ఏది కావాలనేది కాదు, నీకు ఏది అవసరమో అది ఆయన అనుగ్రహిస్తున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనకు జవాబు ఈ యొక్క సందర్భంలో ఆ పిలుపు అలాగే ఉన్నది. 2026లో we still have the same call in 2026. చేయాల్సింది ఒకటే, వినండి, చెవియొగుము, వినండి, 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 వినండి. దేవుని యొక్క త్రోవ, దేవుని యొక్క ఆలోచనలు మనకన్నా గొప్పవి. ఆయన యొక్క రీతి మన శ్రమల నుండే పనిచేస్తుందనే విషయాన్ని మనము గుర్తించాలి. మనము బలహీనముగా ఉన్నట్లయితే దేవుని యొక్క రీతి, దేవుని యొక్క త్రోవ, దేవుని యొక్క ఆలోచనలు ఎలాగున్నాయంటే కృప ద్వారా మనము నిలబడ్డానికి శక్తిని అనుగ్రహిస్తారు. మనము కానీ భయముతో ఒంటరిగా ఉన్నట్లయితే దేవుని యొక్క త్రోవ, దేవుని యొక్క ఆలోచనలు మనకి ఎలా నడిపిస్తుందంటే, దేవుని యొక్క సన్నిధి మీ యందు ఇక్కడే ఉన్నదని తెలియజేస్తున్నారు. మనము కానీ అనగదొక్కబడినట్లయితే దేవుని యొక్క త్రోవ, దేవుని యొక్క ఆలోచన ఏం తెలియజేస్తుందంటే, నీకు ఎలాంటి విశ్వాసాన్ని ఇస్తానంటే ఆ గొలుసులను కూడా విప్పగలిగిన శక్తి మీలో ఉంటుంది. మీరు కానీ విరిగి నలిగి ఉన్నట్లయితే, బీదరికంలో ఉన్నట్లయితే, దేవుని యొక్క త్రోవ ఆలోచన ఏంటంటే మీద దయ చూపించడం కాదు సుమి, మీలో నావారు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. యు బిలాంగ్ టు హిమ్. శ్రమల్లో, బాధల్లో ఉన్నట్లయితే దేవుని యొక్క త్రోవ, దేవుని యొక్క ఆలోచన ఎలాగుందంటే మీకు విమోచనని నేను అనుగ్రహిస్తాను. మరి ముఖ్యంగా దేవునికి దూరమై ఉన్నట్లయితే, పాపములో మునిగి ఉన్నట్లయితే, బందీ అయి ఉన్నట్లయితే ఆలోచించండి. దేవుని యొక్క త్రోవ ఆలోచన ఎలాంటిదంటే ఉచితముగా పశ్చాత్తపడిన ప్రతి ఒక్క హృదయానికి పాప క్షమాపణ వారు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. సో వేర్ ఆర్ వి ఇన్ 2026? మన యొక్క స్థితి ఏ రీతిగా ఉన్నదనే విషయాన్ని మనము ఆలోచించాల్సిన అవసరత ఉన్నది. నిజమే, దేవుడు మనల్ని విస్తారంగా దీవించారు. కానీ దీవులో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలాసార్లు జరిగేది ఏంటంటే, దీవించబడిన తర్వాత దేవుని యొక్క త్రోవ కాదు, దేవుని యొక్క ఆలోచన కాదు, కానీ నా ఆలోచన, నా త్రోవ మొదలవుతూ ఉంటుంది. అలనాడు ఇశ్రాయేలు కూడా ఇట్టి రీతిగా వారు ముందడుగు వేయడము జరిగింది. వారి యొక్క కష్టములో, వారి యొక్క బాధలో, వారి యొక్క దుఃఖములో, వారి యొక్క శ్రమలో దేవునికి వారు మొరపెట్టగా, దేవుడు వారిని దీవించాక వారు ఏం చేశారండి? వారి సొంత త్రోవ, వారి సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోవడము జరిగింది. నేను వేరే రీతిలో ప్రశ్నిస్తానండి ఈరోజు. మీరు తప్పుగా అనుకోబాకండి. ఆధ్యాత్మికంగా ఒకరిని ఒకరు నన్ను కూడా నేను పరీక్షించుకుంటున్నాను. అందరూ మంచి చందన, సిఎంఆర్ అంత రెడీగా ఉన్నారు ఇక్కడ. పాపం నేను ఎప్పుడు లాస్ట్ టైం కూడా అన్నట్టున్నాను, పాపం పురుషులు ఎంత కొత్త బట్టలు వేసుకున్నా కూడా అక్కడ బోర్డు తగిలించుకోలేదు, కొత్త డ్రెస్ అని చెప్తేనే మనకు అర్థమవుతుంది. స్త్రీలకి బై నేచర్
జస్ట్ యాజ్ నేచర్ ఈస్ బ్యూటిఫుల్, మీరందరూ కలకల్లాడిపోతూ ఉంటారు. అది మరి ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయ రంగులలో. అదే అంటూ ఉంటారు, కెనడాలో నా ఆఫీసులో అంటూ ఉంటారు, ఇండియాలో ఏ కార్యక్రమం జరిగినా ఇట్ ఈస్ సో కలర్ఫుల్. మా ఎంత బ్లాండ్గా ఉంటాయి, పెద్దగా 1-2 రంగులు తప్ప ఏమీ కనపడవు. మీ ఫొటోస్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా సంతోషంగా ఉంటుంది. ఏదైనా కానీ ఇప్పుడు కఠినమైన మాట ఏమనుకోబాకండి. మీకు ఎన్ని చీరలు ఉంటాయండి? ఇప్పుడు పురుషులు చాలా హ్యాపీ, అమ్మయ్య దొరికారా. ఎన్ని చీరలు ఉంటాయండి? ఎన్ని వందలు ఉంటాయండి? కరెక్టా తప్ప నేను అనేది? అమ్మా వెరీ గుడ్. మీ వార్డ్రోబులు, మీ బీరువాలు మూసుకోగలుగుతున్నాయా? చాలా ఒక్క చీర తీస్తే చాలు ఓర నాయనో అంటారు. అటు కుప్పి ఇటు తోసి దాన్ని ఇటు చేసి అటు చేసి దానికి ఉన్న ఇస్త్రీ కూడా నలగొట్టేసి మీరు ఎట్టొగట్ట లేట్ అయిపోతున్నాం సర్వీస్ కానీ తోసి 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 మూసేస్తారు. సరదాగా అన్నానండి, ఏమనుకోబాకండి. తలుపులు కూడా పడలేని స్థితిలో ఉంటే మన త్రోవ, మన ఆలోచనలు ఆలోచించాల్సిందే. ప్లేట్ పురుషులు అంటే నేను కూడా ఉన్నాను అనుకో, అందులో ప్లేట్లో మరి ముఖ్యంగా ఫస్ట్ మంచి భోజనం పడాలి. చూసాము, పెద్దోడు చిన్నోడు అందరూ ఉన్నారు దాంట్లో, అర్థమై ఉంటుంది భాష. పెట్టుకున్నాం. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవడానికి ఇంకా క్వాంటిటీ ఉంది. అయినలో మాలాంటి వాళ్ళు కొంతమంది ఏంటి అది చేయలేదేంటి, బిర్యానీ లేదేంటి, ఇది లేండి అది లే. మన త్రోవ, మన ఆలోచనలు ఆలోచించాల్సిన అవసరత ఉన్నది. గూడుంది ఉండడానికి, పక్కనోడి గృహం చూసి కొంచెం గిజగిజలాడిపోతూ ఉంటాం. మన త్రోవ, మన ఆలోచనలు ఆలోచించాల్సిందే. ఉద్యోగం ఉన్నది, బిజినెస్ ఉన్నది, ఉండడానికి చేతిలో డబ్బులు ఉన్నాయి. అయినను ప్రతి ఒక్కరూ బీపీఎల్ఏ, ప్రతి ఒక్కరూ వైట్ కార్డులోనే ఉండాలని ఆశపడతాం. మన త్రోవ, మన ఆలోచనలు ఆలోచించాల్సిందే. ఒకవేళ మంచి మనసుతో మనం బలహీనంగా ఉన్నట్లయితే ఇది మనకు సమయం. 2026 is a time for us to come back to the Lord. The starting of 2026 యొక్క ప్రారంభంలో మనలో ఏదైనా బలహీనత ఉన్నట్లయితే, దేవునికి దూరమై ఉన్నట్లయితే, ఆలోచనలు సరిగా లేనట్లయితే, త్రోవ సరిగా లేనట్లయితే, దేవుడు మనకి వాక్యం ద్వారా గొప్ప అవకాశాన్ని అనుగ్రహిస్తున్నారు. రండి రండి రండి, ఆయన స్వరముని మీరు వినండి. పశ్చాత్తపడిన హృదయానికి పాపక్షమాపణ ఉన్నది, ఎలాంటి వారికైనాను. ఇప్పుడు అంటాను, కలిసి రాలేదన్నాం కదా 25లో కూడా అదే దేవుడు ఉన్నారు, 26లో కూడా అదే దేవుడు ఉన్నారు. తేడా ఎక్కడ వచ్చిందంటే ఆ పిలుపుని మనము వినలేదు. We miss to hear the call of God. Listen, listen, listen. రండి రండి రండి, దేవుని యొక్క వాక్యను మీరు వినండి. అందుచేత యేసు ప్రభుల వారు నజరేతులో అంటున్న మాట, ప్రభు ఆత్మ
నా మీద ఉన్నది. ఎందుకు ఉన్నదంటే బీదులకు సువార్త తెలియజేయడానికి, మరి చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి. ఒక్క మాట, సమయం కొంచెం తీసుకుంటున్నాను, తప్పుగా భావించబోకుండా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. భోజనాలకి లేట్ అయిపోతున్నట్టుంది. ఏం లేదు కదమ్మా, అంత రెడీ అయిపోయిందా? ఇంట్లో రెడీ అయిందా సార్? మీరు తెచ్చేసారా? కర్రీ గిరి అన్నీ తెచ్చేసారా? గుడ్. మేము కల్కటాలో కొంత సేవ చేసుకోవడానికి భాగ్యము కలిగింది. స్థానిక సంఘంతో కలిసి సోనాగచి అని ఒక ప్రాంతం. సోనాగచి ఈజ్ ద లార్జెస్ట్ రెడ్ లైట్ ఏరియా ఇన్ ఏషియా. సోనాగచి ఏంటంటే ఆసియా ఖండములో అన్నిటికన్నా పెద్ద రెడ్ లైట్ ఏరియా. రెడ్ లైట్ అంటే తెలుసు కదండి. మరి కొన్ని సంఘటనల వలన స్త్రీలు వారి యొక్క శరీరానికి, డబ్బుకి వారు బిజినెసెస్లో ముందుకు వెళ్ళడము జరుగుతూ ఉంటుంది. వారి మధ్య సేవ చేసుకోవడానికి మాకు ఒక భాగ్యము కలిగింది. ఆ దారిలో మనం వెళ్ళేటప్పుడు ఒకలాంటి భయముతో కూడి ఉన్న స్థితి. అక్కడ వారి యొక్క గూండాలు, వారి యొక్క మనుషులు అందరూ అక్కడ ఉంటారు. మొత్తానికి వీళ్ళు అక్కడున్న కొంతమంది ఆడపిల్లలకి సహాయంగా ఉన్నారనేసి మమ్మల్ని లోపలికి రానిచ్చారు. వారి యొక్క గృహంలోకి వెళ్ళాలంటే మెట్లు, జనరల్గా నేను పెద్దగా ఉంటాను, చిన్నగా ఉన్నవాడు కూడా మెట్ల మీద నడవడానికి చాలా కష్టం. తిన్నగా ఉండేవి, ఇలా వంగిపోయి ఉంటాయి, అలా ఉంటాయి. వాళ్ళ రూమ్ చిన్న మంచం, అక్కడే అన్నీ ఉంటాయి. అక్కడ అదే ప్రాంతంలో ఒక రూమ్ రెంట్గా తీసుకొని ఈ ఆడపిల్లలకి బ్యూటీషియన్ ఒక కోర్సు వారికి నేర్పిస్తూ ఉన్నాం. కొంతమందికి టైలరింగ్ నేర్పిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ రెండు మేము తీసుకొచ్చామంటే, వారు బయటికి రావడానికి, అనగా చెరలో నుండి విడుదల కలిగించడానికి ఎటువంటి వేరే వృత్తి వాళ్ళ చేతిలో లేదు. మాటల్లో నేను అక్కడ కూర్చొని ఉన్నాను. నాకు చిన్న పీట పెట్టారు. నా పక్కన ఇంకొక అమ్మాయి ఉంది. చాలామంది అందులో వారి యొక్క జీవిత సంఘటనలు ఎంత దుఃఖంగా ఉంటాయంటే, తల్లే వచ్చి 13 సంవత్సరాల పాపను అక్కడ అమ్మేయడము, భర్త వచ్చి అక్కడ వదిలేయడము, వారి యొక్క బంధువులు వచ్చి అక్కడ అమ్మేయడము, ఫ్రెండ్స్ వచ్చి అక్కడ మోసం చేయడము, అక్కడ వదిలేయడము, ఇలాంటి సంఘటనలు ఎక్కువ ఉన్నాయి. సంతోషంగా ఎవరు వచ్చిన వారు లేరండి అక్కడ. ఒక అమ్మాయి నా పక్కన కూర్చుంది. నేను ఆ అమ్మాయిని చూసేటప్పుడు నాకు ఆ అమ్మాయి యొక్క ముఖము, కళ్ళు ఆ వైపు కనపడుతుంది. అప్పుడు మాట్లాడినాం, ఎలాగుందమ్మా మీకు ఇక్కడ అన్నాం. ప్రతిరోజు బాధే అంది. ప్రతిరోజు బాధే అన్న వెంటనే ఆ చిన్న మాటలో వారు ఎంత కఠినమైపోతారంటే, వారు కంటి నీరు కూడా ఆరిపోయి ఉంటుంది, అయినా కూడా ఆ కంట్లో నేను నీళ్ళు చూడడం మొదలుపెట్టి. అమ్మాయి అంటది, ఏ నిమిషము ఈ బ్యూటీషియన్ ట్రైనింగ్ అయిపోతుందో నాకు విడుదల వస్తుంది, నాకు విడుదల వస్తుంది. యేసయ్య అన్నమాట, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకున్నది? చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ అమ్మాయి అలాంటి వారు చాలామంది ఈ కృప ద్వారా వచ్చుచున్న పిలుపుని వారు విన్నారు, అంగీకరించారు, ఆ కృప దీవెనని పొందుతూ ఉన్నారు. అలాగ నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. కానీ చాలా సీక్రెట్గా వెళ్ళిపోతారు. మాకు సపరేట్గా మెసేజెస్ వస్తాయి, ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటనేది. కానీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మేము చెప్పకూడదు.
దేవుని ప్రియమైన బిడ్డలారా, యేసయ్య ఏమన్నారు? నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరనది. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎండ్కి వచ్చాను. దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క కాలము. 2026లో మన సాక్ష్యము ఏ రీతిగా ఉన్నది? ప్రభు ఆత్మ మనలో కూడా ఉన్నదా? ప్రభు ఆత్మ మనలో కూడా ఉన్నదా? ఎందుకు ఉన్నది? యేసయ్య ఏమన్నారు? ఎందుకు ఉందంటే బీదలకు సువార్త తెలియజేయడానికి, విరిగిన నలిగిన వారికి విమోచన కలిగించడానికి నాపై ఉన్నది. మనం కూడా ఒకనాడు ఆ స్థితిలో నుండే వచ్చిన వారము, విమోచింపబడ్డాము. మర్చిపోబాకండి. యేసయ్య ఏమన్నారు? నేడు. తప్పుగా అనుకోబాకండి. మన దగ్గర ఆ భాష అంత బాగా రాదు మనకి. నేడు స్పెల్లింగ్ రాదు మనకి. నేడు అనే మాటకి ప్రొనౌన్సియేషన్ కూడా సరిగా రాదు. ఎందుకంటే నేడు అంటే మనం ఇప్పుడే కదలాలి. యేసయ్య చెప్పడం ఆలస్యము, కాపర్నాంలో ఉన్నారు. ఐ జస్ట్ రేజ్ క్వశ్చన్స్. ప్రశ్నల మట్టుకే నేను ఎత్తుతున్నాను ఈరోజు. సమాజములో సంఘము ఉన్నదనే విషయము మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వి లివ్ ఇన్ ద సొసైటీ. మన సమాజంలో ఉన్న స్థితి మనకన్నా ఎవరికి తెలుసు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం చదవబడింది. చక్కగా ముగిస్తున్నారు. ఏమంటున్నారండి? 14వ వచనం 15వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14, 15 ఏమంటారు? అమ్మా రేపు చెప్పండి అమ్మా. రేపేమి సంపాదించుకొను మీకు తెలీదు, మీ జీవము మేపాటిది. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవరి వంటి వారు. నేను భయపిస్తున్నాను కాదమ్మా అయ్యా. దట్ ఈజ్ అవర్ రియాలిటీ. When God through Christ has entrusted us a mission in 2026, it is our responsibility to go out and do that call. 2026లో యెహోవా దేవుడు యేసయ్య ద్వారా మనకు అనుగ్రహించిన దీవెని బట్టి, ఇచ్చి ఉన్న పిలుపును బట్టి, అదే పిలుపు నేడు సంఘము చేయాల్సిన అవసరత ఉన్నది. ఓయ్ రండి రండి రండి, తిరిగి రండి. దేవుడు కృప మీపై కుమ్మరింపబడుతున్నా. కదలండి క్రీస్తు వలె, విమోచించండి క్రీస్తు వలె. మన సమాజ పరిస్థితి మనకి తెలుసు. 2026 I believe will be a great year like all years. But we just need to listen to that call. 2026 కూడా ప్రతి సంవత్సరం లాగా బాగుంటుంది. ఆ పిలుపుని మనం వినాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కదలాల్సిన బాధ్యత మనపై ఉన్నది. నేడు అనే సాక్ష్యం మనలో ఉండాల్సిన ఉన్నది. యేసయ్య చదివిన వెంటనే అందరూ తేరి చూచారు. I put a challenge for us in 2026. మన సంఘములు నీ ఇలాగా తేరి చూడగలిగిన సాక్ష్యము 2026లో ఉండగలుగుతుందా? దేవుడు మనల్ని దీవించును గాక. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము